ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం. సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. స్వామికి చేసేటటువంటి పూజలు లేకపోతే అమ్మవారికి చేసేటటువంటి పూజల్లో రకరకాల విధానాలు ఉంటాయి. మంత్రం చేస్తూ దగ్గర అవ్వచ్చు, యంత్రారాధన చేస్తూ దగ్గర అవ్వచ్చు, తంత్రం చేస్తూ కూడా, హోమం చేయడం కూడా తంత్రం కిందకే వస్తుంది అక్క. సో ఇట్లా లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన ముద్రలో ఆ మంత్రాన్ని ధ్యానం చేయొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయితే లక్ష్మీదేవికి సంబంధించి నిగూఢంగా ఉన్నటువంటి ధన ఆకర్షణకి సంబంధించిన ఒక తంత్ర విధానం ఉంది, అది చెప్తాను అని కూడా మీరు అనడం జరిగింది. మనం ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడుకోవడం జరిగింది. ప్రేక్షకులకి అదేంటో చెప్తారా? తప్పకుండా పద్మిని. ఎందుకంటే అందరికీ కూడా ధనం అవసరం. కుటుంబాన్ని పోషించాలన్నా ధనం కావాలి, పిల్లలకు చదువు చెప్పించాలన్నా ధనం కావాలి, ప్రతిదానికి ధనం. అన్నిటికంటే ముందు మనం 3 పూట్ల తినాలంటే కూడా ధనం కావాలి. ఇదం జగత్. కానీ ఆ ధనానికి కూడా ద్రవ్యశుద్ధి ఉండాలి. అందుకే అమ్మవారు శ్రీలక్ష్మితో పాటు వెనకే ఆ లక్ష్మీదేవి కూడా వస్తుంది, ఆ లక్ష్మి కూడా వస్తుంది అనమాట. అందుకని ధనాన్ని ఎప్పుడు కూడా మనము దాన ధర్మాలకి అలాగే ద్రవ్యశుద్ధి జరిగేలాగా మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి అని మన సనాతన ధర్మం చెప్తుంది. ఈ రోజు నేను చెప్పబోయేది అఖండ ధన ప్రాప్తిని కలిగించే అత్యంత శక్తివంతమైన శ్రీ మహాలక్ష్మి తంత్రం. ఇది శుక్రవారం పూట గాని పౌర్ణమి రోజు గాని చేసుకోవాలి. శుక్రుడికి సంకేతమైన 6 సార్లు చేయాలన్నమాట. అంటే కంటిన్యూ 6 వీక్స్ 6 శుక్రవారాలు గాని 6 పౌర్ణములు గాని చేయాలి. ఓకే. ఇంకా మీకు బాగుంది, దీంతో నా కుటుంబంలో నా ధన ఆదాయంలో మార్పు వచ్చింది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అంటే మీరు చేసుకుంటూ ఉండొచ్చు. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పద్మిని, తెల్లటి మట్టి కుండ, తెల్లటి సున్నం వేసిన, పెయింట్ వేసిన, తెల్లగా అంటే మనం సున్నం వేసో పెయింట్ వేసో చేయొచ్చు. తెల్లటి కుండ, లోపల కూడా తెల్లగానే ఉండాలా? బయట అంతా తెల్లగా ఉండాలి. దాని నిండా రాళ్ళుప్పు నింపాలి. ఒక పల్లె తీసుకోవచ్చు అక్క. ఇప్పుడు ఇంత ముంతల్లాగా అది తీసుకోవాలి. ఒక పల్లెని తీసుకోవాలి, అందులో ఈ తెల్లటి కుండ పెట్టుకోవాలి, దాని నిండా రాళ్ళుప్పు నింపాలి. ఇక కావాల్సిన వస్తువు ఒక నిమ్మకాయ, ఒక రూపాయి బిళ్ళ, సప్తముఖి రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష, ఒక నిమ్మకాయ, ఒక రూపాయి బిళ్ళ, అలాగే ఒక తామరాకు, ఎందుకంటే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి, 6 మట్టి ప్రమిదలు, దీనికి కావాల్సిన మల్లెలు గాని సన్నజాజులు గాని, తెల్లటి పుష్పాలు. అయితే ఆ కుండ నిండుగా మనము రాళ్ళు వేసుకోవాలి, సిద్ధంగా పెట్టుకోవాలి. దాంట్లో నిమ్మకాయ పక్కపక్కనే నిలబడవు కాబట్టి పక్కపక్కన నిమ్మకాయ, సప్తముఖి రుద్రాక్ష, రూపాయి బిళ్ళ పెట్టాలి. నీకు అవకాశం ఉంటే గోమతి చక్రాలు కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా అదృష్టాన్ని ఇచ్చేది గోమతి చక్రాలు. ఒక 5 పెట్టమంటారా? ఒక 2-3 చక్రాలు. తర్వాత చుట్టూ మట్టి ప్రమిదలు పెట్టాలి. ఏదైతే ప్లేట్ లో మనము మట్టి కుండ పెడతామో చుట్టూ మట్టి ప్రమిదలు రౌండ్ గా ఆ కుండ చుట్టూ పెట్టాలి. అందులో సన్నజాజులు గాని మల్లెలు గాని వేయాలి. వేసి అంటే చుట్టూ వేయండి, చుట్టూ మధ్యలో, ఎందుకంటే నువ్వుల నూనె వేసి అందులో తేనె చుక్కలు వేయాలి. తేనె చుక్కలు ప్రమిదలోనా? తేనె చుక్కలు వేసి తెల్లని ఒత్తు వేసి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఈ మట్టి కుండ చుట్టూ కూడా పూలతో అలంకరించండి, మల్లెలు గాని సన్నజాజులతో గాని. అలాగే కొన్ని పుష్పాలు పెట్టుకోండి, దాంతోనే మీరు పూజించాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధము, అలా జవ్వాదు, వీటన్నిటితోని పూజ చేయాలి. నేను చెప్తాను మంత్రం, ఆ మంత్రంతో పూజించాలి. పూజ అయిపోయిన తర్వాత ఉప్పుని నీళ్ళల్లో కలిపి కొబ్బరి చెట్టుకే వేయాలి. ప్రతి వారం నీళ్ళలో కలిపేసి వేసి కొబ్బరి చెట్టు ప్రతి శుక్రవారం ఉప్పుని మార్చుకోవాలి, నిమ్మకాయని మార్చుకోవాలి, రూపాయి బిళ్ళని బీరువాలో పెట్టుకోవాలి, సప్తముఖి రుద్రాక్ష ఉంచుకోవచ్చు. యథావిధిగా సేమ్ రుద్రాక్ష ఉంచుకొని పూజించవచ్చు. దీనికి నైవేద్యంగా క్షీరాన్నం తయారు చేసి పెట్టుకోవాలి, లేదా పటిక పంచదార లేదా బెల్లం ముక్క గాని పెట్టుకోవచ్చు. అయితే ఇది తామరాకు మీదనే నివేదన పెట్టాలి. తేనె పెట్టడం మర్చిపోకండి నైవేద్యం. తామరాకు మరి దొరకట్లేదు, కొన్ని ప్రాంతాల్లో దొరకదు కదా. ఇది ఎక్కడో ఫారెన్ లో చూస్తున్నారు అనుకోండి వీడియో, ఒకవేళ వాళ్ళకి దొరకక పక్షంలో ఏంటక్క? అరటాకు.
అరటాకులో పెట్టవచ్చు. Okay. ఎందుకంటే గురువుకి ప్రీతికరమైంది అరటాకు కూడా కాబట్టి అలాగే అరటాకు లేదా ఇస్తరాకు Hmm. పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే తేనె కూడా పెట్టడం మర్చిపోకండి. చిన్న వెండి గిన్నెతో తేనె. ఇప్పుడు మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు చదువుకోవాలి. అలాగే. ఓం శ్రీం 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 ధనలక్ష్మియే నమో నమః. ఓం శ్రీం 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 3 సార్లు. ఓం శ్రీం 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 ధనలక్ష్మియే నమో నమః. ఓం శ్రీం 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 ధనలక్ష్మియే నమః అనేది స్తోత్రం. దాంతోపాటు వర 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 దిందిమి దిందిమి దుందిమి దుందిమి దుందిబనాద సుపూర్ణమయే అష్టలక్ష్మి స్తోత్రంలోని మన ధనలక్ష్మి మంత్రం ఉంటుంది కదా, దాన్ని కూడా దీంతో జోడించి చదవాలన్నమాట. ఎట్లాక ముందు ఓం శ్రీం 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 ధనలక్ష్మియే నమో నమః. ఓం శ్రీం 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 ధనలక్ష్మియే నమః. దాంతోపాటు వర 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 అనేది 4 సార్లు వస్తుంది అన్నమాట. ఆ వర 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 దిందిమి 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 దుందిబనాద సుపూర్ణమయే. తర్వాత గుంగమ 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 శంఖనినాద సువాద్యనుతే. ధనలక్ష్మి మనం అష్టలక్ష్మి మంత్రంలో లాస్ట్ ఇదంతా ధనలక్ష్మి వస్తుందా? చదువుతాం కదా, అష్టలక్ష్మి స్తోత్రంలో లాస్ట్ ధనలక్ష్మికి ఇదే వస్తుంది. ఓకే ఓకే. దిందిమి దిందిమి అని అష్టలక్ష్మి స్తోత్రంలో. వింటూ ఉంటాం కానీ ఎప్పుడు మైండ్ లో అయితే దీన్ని జోడించి చదవాలన్నమాట. ఆ. వేద పురాణ ఇతిహాస ఆ. సుపూజిత వైద్య మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమా అని వస్తుందన్నమాట. దీన్ని చదవాలి. ఓకే. తర్వాత ఓం శ్రీం శ్రీం ఓం శాంతి 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 అని చదవాలి. మ్మ్. దీన్ని మీరు ఓం శ్రీం 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 ధనలక్ష్మి నమో నమః, ఓం శ్రీం 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 ధనలక్ష్మి నమః 108 సార్లు. మ్మ్. తర్వాత దీనికి జోడించి ఈ ధనలక్ష్మి మంత్రం ఏదైతే ఉందో మ్మ్. ఇది 9 సార్లు కానీ 21 సార్లు కానీ చదవాలి. చదివితే 9 times or 21 times. అద్భుతం అక్క, చాలా చక్కటి తంత్ర మార్గాన్ని సూచించారు. ఖచ్చితంగా ఇది చేసుకుని ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు దాన్ని అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.